హాయ్ చైతన్య గారు. హలో మేడం. హోమియోపతికి వెయిట్ లాస్ పనిచేస్తుందా? అద్భుతంగా పనిచేస్తుంది, ఎస్ పనిచేస్తుంది అని రెండు కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ నడుస్తున్నాయి, ఫైటింగ్ చేస్తున్నాయి మార్కెట్లో. మీరేం చెప్తారు? పేషెంట్కి పేషెన్స్ ఉందనుకోండి, పేషెంట్ సహకరించారు అనుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. కరెక్ట్. ఎందుకు? ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, ఆ పేషెంట్కి థైరాయిడ్ ఉంది, ఆ పేషెంట్కి షుగర్ ఉంది. పేషెంట్ ఏజ్ 24 years, మేల్ పేషెంట్ ఉండే. ఓకే. డేటా సైంటిస్ట్ ఉండే. టాప్ కాలేజెస్ ఇండియాలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా, దాని నుంచి పాస్ అవుట్ అయింది ఆయన. ఆయనకు ఇయర్లీ 60 లక్షలు ప్యాకేజ్. ఓకే. ఆయన వెయిట్ 120 కిలోలు ఉంది. 120 kgs ఉన్నారా? ఆయన హైట్ ఎంతో? ఆయన హైట్ 5'6" ఉండే. ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ ఉంది ఆయనకు. హైదరాబాద్లో జాబ్ ఉంటే ఆ పేషెంట్ మార్నింగ్ 9 o'clockకి లాగిన్ చేస్తే ఈవినింగ్ 5 o'clockకి లాగౌట్. ఇప్పుడు ఖాళీ టైం ఉంటుంది కదా, జిమ్ ట్రై చేసింది ఆయన, తగ్గలేదు. వాకింగ్ ట్రై చేసింది, తగ్గలేదు. డైటింగ్ స్టార్ట్ చేసింది, తగ్గలేదు. అరే ఏంది, ఎందుకు తగ్గుతలేను అనేసి అనుకున్నాను. మన దగ్గర వచ్చింది. మన దగ్గర వస్తే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. 2 years పట్టదు. 71 kgsకి వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ క్లోజ్ చేసినాం. ఆల్మోస్ట్ హాఫా? లైక్ 60, 120 కదా, ఆల్మోస్ట్ 71 kgs. ఎంత టైం పట్టిందండి? 2 years పట్టదు. 2 years? ఓకే. అదే మంచిది కదా, హెల్దీగా తగ్గాలంటే యూ హ్యావ్ టు టేక్ టైం. ఇంకో పేషెంట్ ఇట్లా నేను 4 ఏళ్ళు వాడిండు. ఆయనదైతే 140 kgs ఉండే, ఆయన 80 kgsకి వచ్చి రావడానికి 4 ఏళ్ళు పడ్డది. అయితే అందరికీ ఏమనిపిస్తుంది, అరే ఇది గోళీ వేసుకుందాం, నెలలో తగ్గిపోతుంది, 10 కిలోలు తగ్గాలి నెలకు. అందరు ఏమంటారు, బెల్లీ ఫ్యాట్ వాళ్ళు, మాకు బెల్లీ ఫ్యాట్ వాళ్ళు అంటారు. ఇప్పుడు మొత్తం బాడీ ఫ్యాట్ ఉంది, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ పోతే మనిషి ఎట్లా కనిపిస్తాడు ఆలోచించండి మీరు. అయితే బెల్లీ ఫ్యాట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవద్దు. లేదు డాక్టర్, ఆ క్లినిక్కి పోతే వాళ్ళు ఏదో మసాజ్ చేస్తారంట, వైబ్రేషన్ చేస్తారంట, 4 inches తగ్గిస్తారంట హాఫ్ అన్ అవర్లో. అయితే నేను అన్నాను, అమ్మ మీరు ఆ వైబ్రేషన్లు పెడితే మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయితే మీకు అరగంట తర్వాత కనిపిస్తుంది 4 inches తగ్గినట్టు. రేపు చెక్ చేసుకోండి, మళ్ళీ పెరుగుతుంది కదా. అయితే ఈ పేషెంట్కి చాలా పేషెన్స్ ఉండే, నమ్మకం ఉండే, అండ్ మనం చెప్పేటట్టు ఫాలో చేసింది. అది చాలా ఇంపార్టెంట్ కదండి, డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వడం. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం అలవాటు ఉండే తెలుసా? డైలీ లంచ్లా పనీర్ బటర్ మసాలా, దాంతో తందూరి నాన్ 2. ఓకే. అది కంపల్సరీ, అదే హోటల్లో అది ఉండే అలవాటు. మళ్ళీ నైట్ ఏమో బిర్యానీ, దానికి కూడా ఒక పర్టిక్యులర్ హోటల్. ఓకే. ఈ అలవాట్లు ఉండే. అయితే అట్లా చేసి వెయిట్ ఆల్రెడీ ఎక్కువ ఉండే, మళ్ళీ ఇంకా ఎక్కువ పెరిగింది. అండ్ మళ్ళీ డైటింగ్ చేస్తే ఎందుకు తగ్గలేదు, ఎక్సర్సైజ్ చేస్తే ఎందుకు తగ్గలేదంటే, ఏ స్టేజ్లో ఉండే అంటే మెటబాలిజం బాడీది స్లో అయిపోయింది. అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏముండే తెలుసా మీకు? కాలేజ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, ఒకరు ఇష్టపడ్డారు. దాని తర్వాత ఏమైంది, 1.5 year తర్వాత బ్రేకప్ అయిపోయింది. ఓకే. ఈయన జర డిస్టర్బ్ అయింది మైండ్, ఇప్పుడు జరనే డిస్టర్బ్ అయింది. మళ్ళీ ఇంకో అమ్మాయి పరిచయం అయింది, అండ్ ఇద్దరికి క్లోజ్నెస్ కూడా ఉండే, మంచిగా ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నీ ఉండే. కానీ మళ్ళీ ఏదో ప్రాబ్లం అయి ఆ అమ్మాయి కూడా బ్రేకప్. అయితే ఇట్లా 2 సార్లు బ్రేకప్ అయ్యేసరికి ఈయనకు ఆందోళన స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆందోళన స్టార్ట్ అయిన తర్వాత డిప్రెషన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, వెయిట్ పెరుగుతుంది, థైరాయిడ్ వచ్చింది, షుగర్ వ్యాధి వచ్చింది. అండ్ ఈ పేషెంట్కి ఏం అలవాటు అయిపోయింది తెలుసా మీకు? రోడ్ మీద ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆఫీస్కి పోవాలనుకోండి, ఒక్కటే రోడ్. ఒకవేళ అక్కడ ట్రాఫిక్ ఉంది, గంట సేపు పడుతుంది, ఇంకో రోడ్ నుంచి పోతే 20 నిమిషాల్లో పోతాం, అయినా ఆ రోడ్ అయినా తీసుకోడు, అదే రోడ్లో పోవాలి. రొటీన్ కొంచెం కూడా చేంజ్ అయింది అనుకోండి, ప్రాబ్లం. ఇప్పుడు ఆయన ఇంటికి ఇది తెప్పించుకుంటాడు, మన పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి, అది ఏదో పర్టికులర్ బ్రాండ్ది తెప్పించుకుంటాడు. ఆ బ్రాండ్ది అవైలబుల్ లేదనుకోండి, ఆయనకు ఆందోళన స్టార్ట్. ఇంకా నిద్ర రాదు, లాకులు చెక్ చేయడం, మళ్ళీ స్విచ్లు చెక్ చేయడం, నేను ఫ్యాన్ ఆఫ్ చేసినా లేదా. ఏమంటారండి ఇట్లాంటి దాన్ని? లైక్ దీన్ని యాంగ్జైటీ అంటారు, ఓసిడి అంటారు. ఓసిడి కూడా ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ. శుభ్రత రోగం అంటారు కొందరు, అతి శుభ్రత రోగం. యాక్చువల్లీ ఓన్లీ శుభ్రతనే కాదు, ఇట్లా రిపిటేటివ్ థాట్స్, రిపిటేటివ్ యాక్షన్స్. ఇప్పుడు ఫోన్ ఆయన తీసుకుంటాడు,
టైం చూస్తాడు, పెడతాడు. మళ్ళీ 10 సెకండ్ల తర్వాత మళ్ళీ చూస్తాడు, మళ్ళీ పెడతాడు. ఇప్పుడు డైలీ వెయిట్ చూసుకోవడం అలవాటు అయిపోయింది ఆయన. అది కూడా ఎన్నిసార్లు? 5 సార్లు చూస్తాడు ఆయన వెయిట్, 5 టైమ్స్. ఒక రోజుకి 5 టైమ్స్. ఒక్క రోజుకి అదే టైంలో 5 టైమ్స్ చూసుకుంటాడు వెయిట్. ఎందుకంటే వెయింగ్ మిషన్ తప్పు ఉంటే. అయితే 5 టైమ్స్లో ఏ వెయిట్ ఎక్కువ వస్తుంది ఆ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాడు ఆయన. సో ఇప్పుడు ఎంత ఉన్నాడు ఫైనల్గా? ఇప్పుడు ఫైనల్గా మనం 71 kgs వచ్చినప్పుడు మనం ఆపేసినాం అనమాట ట్రీట్మెంట్. అయితే ఈ పేషెంట్కి ఆందోళన ప్రాబ్లం ఉండే, డిప్రెషన్ ప్రాబ్లం ఉండే, మళ్ళీ ఆయన తినే హోటల్ కూడా ఒకటే, నేను చెప్పినా కదా, అది కూడా ఎందుకు? ఈ రోగం వల్ల అలవాటు అయిపోయింది. అక్కడే తినాలి, అదే తినాలి. కరెక్ట్. మళ్ళీ వేరే కర్రీ కూడా ఆర్డర్ చేయడు, అదే తింటాడు. అయితే అట్లా చేసి చేసి ఫుల్ వెయిట్ పెరిగిపోయింది. మన దగ్గర వస్తే ఆయనకు ఏమన్నాడు అంటే, నా పెళ్ళినే కాదు, ఆయనకు లైఫ్ పైన నాకు ఇది దొరుకుతుంది అనేసి పోయింది ఆశ. బ్రేక్ డౌన్ అవుతారు కదండి? అవును, చాలా బ్రేక్ డౌన్ అవుతారు. మీకు ఒకటి తెలుసా, అమ్మాయిల కన్నా ఎక్కువ అబ్బాయిలు ఏడుస్తారు. ఇప్పుడు మన దగ్గర క్లినిక్ వస్తారు కదా, వాళ్ళ ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు లేడీస్ ఈజీగా సర్దుకుపోతారు, కానీ అబ్బాయిలది అట్లా ఉండదు, అది లోపల ఉండిపోతుంది. అయితే ఈ అబ్బాయి కూడా ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు నేను పెళ్లి చూపులకు పోయినా అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాడీ చూసి ఎవరు యాక్సెప్ట్ చేయరు. బై ఛాన్స్ యాక్సెప్ట్ చేసిర్రు అనుకోండి, ఆయన ఇట్లా అన్నీ ఫిక్స్ అయిపోయినాయి కదా మైండ్లో. అట్లా ఏం ఫిక్స్ అయిపోయిందంటే, పెళ్లి వరకు పోదు, పెళ్లి రోజు కూడా క్యాన్సల్ అవ్వచ్చు, అంత మైండ్లో కూర్చుండిపోయింది. అండ్ ఇది ఇట్లా అయ్యి ఏమవుతుందంటే, బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, అవి డిస్టర్బ్ అయిపోతాయి. అందుకే ఈ సిమ్టమ్. ఇప్పుడు ఆయనకు తెలుసు ఆయన డోర్ లాక్ చేసిండని. ఆయన ఇట్లా కీజ్ ఇట్లా తిప్పి ఇట్లా ఉంటుంది కీ చేతిలో, ఆయన లాక్ గుంజి చూస్తాడు. అంటే ఆయన చెప్తున్నా, నాకు తెలుసు అది నేను చేసేది తప్పు, కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. సో ఆయన స్పృహలో ఉన్నాడు, హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ హీస్ డూయింగ్ అని. ఫస్ట్ ఏం కరెక్ట్ చేశారో తెలుసుకోవాలని. ఫస్ట్ ఏం కరెక్ట్ చేసినామంటే, ఫస్ట్ ఆయన కాన్స్టిట్యూషన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? ప్రకృతి అంటారు. పేషెంట్ ప్రకృతిని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చినాము. బై ఛాన్స్ ఏమవుతుంది ఎన్నోసార్లు, ఇప్పుడు మనం హోమియోపతి డాక్టర్ దగ్గర వస్తే హెడ్ టు టో అన్ని సిమ్టమ్స్ అడుగుతాం. పేషెంట్ బై ఛాన్స్ ఏమైనా రోగం చెప్పలేదు అనుకోండి, ఆ రోగం కూడా ఉందా అని అడుగుతాం. ఓకే. ఇప్పుడు పేషెంట్ నరాల నొప్పుల గురించి వచ్చిండ్రు, మీకు పీరియడ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యూరిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మోషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ అడుగుతాం. కానీ ఒక్కొక్కసారి పేషెంట్ మర్చిపోతారు, ఏదో దానికి మర్చిపోతారు. కొందరు ఓపెన్ అప్ అవ్వరు, ఆటోమేటిక్ ఆరోగ్యం కూడా సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం కాన్స్టిట్యూషన్ని ట్రీట్ చేస్తున్నాం, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మనం రోగానికి ట్రీట్మెంట్ ఇస్తలేం కదా. అట్లా ఈ పేషెంట్కి ఫస్ట్ మనం మైండ్ని సెటరైట్ చేయాలి. ఇప్పుడు నేను ఆ పేషెంట్కి చెప్పినా అనుకోండి, మీరు ఇది తినకండి, మీరు నైట్ జొన్న రొట్టె తినాలి, మధ్యాహ్నం మీరు ఎంత తింటున్నారు దానికి సగం తినాలి, మళ్ళీ నాన్లు తినొద్దు, మీరు ఇంట్లో వండుకొని తినాలి. ఆయన మైండ్ ఒప్పుకోదు కదా, నేను అక్కడే తినాలి, అదే తినాలి, అయితేనే నేను హ్యాపీ, మైండ్లో అడ్డు. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ని సెట్ చేసినాం. ఇప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ని సెట్ చేసిన తర్వాత 3 months తర్వాత మన దగ్గర వచ్చింది ఆయన వెయిట్లో ఎటువంటి చేంజ్ లేదు, ఎటువంటి చేంజ్ లేదు. కానీ ఏమైందంటే, ఆయన ఒక వంట ఆమెను పెట్టుకున్నాడు, ఆమెనే వండుతుంది, ఇంటి ఫుడ్ తింటుంది. మనం దాని తర్వాత చెప్పినాం, ఇప్పుడు క్వాంటిటీ సగం చేయండి. ఇప్పుడు క్వాంటిటీ సగం చేసిండ్రు. సగం చేసిన తర్వాత ఆ పేషెంట్కి మనం హోమియోపతి వెయిట్ లాస్కి కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ సిమ్టమ్స్ ఉండే కదా, ఆందోళన, ఓసిడి సిమ్టమ్స్ 90% ఫస్ట్ 2 monthsలోనే తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు బయట తింటే, అదే హోటల్లో తింటలేడు కదా, ఇప్పుడు ఇంట్లో తింటుండు. అయితే మైండ్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, న్యూ థాట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాని తర్వాత థైరాయిడ్ ఏమో తగ్గడం స్టార్ట్ అయింది. 6 months తర్వాత థైరాయిడ్ తగ్గడంతో ఆయన 10 kgs రెడ్యూస్ చేసి, 6 months పట్టింది 10 kgs. మళ్ళీ దాని తర్వాత ఏమో మెల్లమెల్లగా 2.5 yearsలో ఆయన 70 kgs 80 kgs మధ్యలో ల్యాండ్ అయింది. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ క్లోజ్ చేసినాం. మీరు ట్రీట్మెంట్ క్లోజ్ చేసిన తర్వాత ఎలాంటి ఫాలోఅప్స్ ఉంటాయి చేతన్ గారు? ఫాలోఅప్ ఎట్లాంటిది అంటే, మనం చెప్తాము, ఇప్పుడు మీకు తెలుసు కదా మీ బాడీకి ఎంత అవసరం అంతే తినండి, ఏం కావాలంటే అది తినండి, కానీ బాడీకి ఎంత అవసరం అంతే ఇవ్వండి, ఎక్స్ట్రా ఇస్తే మళ్ళీ డిపాజిట్ అవుతుంది. సో మరి ఏం హోమ్ రెమెడీ సజెస్ట్ చేయలేదా వెయిట్ లాస్కి సంబంధించి? ఈ పేషెంట్కి నేను 70% వెయిట్ లాస్కి వస్తారు కదా,
వాళ్ళకు ఒక హోమ్ రెమెడీ చెప్తాను. ఈ పేషెంట్కి కూడా అదే చెప్పిన నేను. 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ వాము, 1 స్పూన్ ధనియాలు, ఓకే, ధనియాలు, వాము, సోంపు, 1 సోంపు అండ్ 1 స్పూన్ జీలకర్ర. ఓకే, ఇది వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడు బాయిల్ చేయాలి? ఇవి 1 నైట్ బిఫోరే నానబెట్టేసి వదిలేసేయాలి ఓకే, వాటర్లో. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మొత్తం మిక్చర్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని తాగాలి ఎంటీ స్టమక్ ఎవ్రీడే మార్నింగ్ వితౌట్ హనీ. హనీ ఒరిజినల్ ఉండదు. సో మీరు విత్ హనీ అన్నారు కదా, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అవి షుగర్ సిరప్ అమ్ముతాయి హనీ పేరు మీద. అండ్ ఆ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ ఏముంటుంది తెలుసా మీకు? మీరు ఏ ల్యాబ్లో అయినా టెస్ట్ చేయించుకోండి, ఇది రియల్ హనీ అనే వస్తుంది. అంటే అమ్మేటోడే అట్లా అమ్ముతుండు చెప్పేసి, మళ్ళీ మనం తినే హనీ రియల్ కాదా అని మనకు ఎట్లా తెలుస్తుంది? సో వితౌట్ హనీ ఇది తీసుకున్నారు. అండ్ హోమియోపతి మెడిసిన్స్ నడిచినాయి. రెగ్యులర్లీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుండే మనం పేషెంట్కి, ఎట్లా మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఆయన సడన్గా ఇప్పుడు ఒకసారి నాకు ఇంకా కంట్రోల్ అయితే లేదు, నేను బయట పోయి తినేస్తా, ఇంకా నా లైఫ్లో ఏం సుఖం ఉంటలేదు అని ఇట్లా అంటుండే. కానీ ఆయన ఫైట్ చేసిండు, పేషెంట్స్ తోటి ఫైట్ చేసి నమ్మకం పెట్టుకున్నాడు అండ్ మొత్తం బయటపడ్డాడు. సో at the end of the day patients should have patience at any cost. అండ్ అందరు అంటారు కదా ఏదో వాళ్ళ ఇట్లా పేరు చెప్పి ఈ డైట్ కీటో వగేరా వగేరా, ఈ డైట్ అనేసి. ఏం డైట్ అవసరం లేదు మనిషికి. ఎంత తింటున్నాడు దానికన్నా సగం తింటేనే వెయిట్ లాస్ అవుతుంది. ఇది నా డైట్, నేనే రెడ్యూస్ చేసుకున్నా అట్లా. ఎంతో ఎవరన్నా రెడ్యూస్ చేయొచ్చు. అట్లా చేసి కూడా రెడ్యూస్ అవ్వకపోతే ఏంది? మీ మెటబాలిజం కరెక్ట్ కాదు, మీకు ట్రీట్మెంట్ అవసరం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.